హాయ్ ఫుడీస్. ఏంటండి అందరూ పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా! చాలా బిజీ అయిపోయినట్టున్నారు. విందు భోజనాలంటే మన ఆంధ్రాలో మాత్రం మెనూలో కంపల్సరీ ఈ దొండకాయ 65 అనేది ఉండాల్సిందేనండి. ఈ ఫ్రై లేకపోతే అసలు విందు భోజనం అనే ఉండదండి. ఆంధ్రాలో కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు మనం ఈ దొండకాయ 65 ఎలా చేయాలో చేసే పద్ధతేంటో నేను మీకిప్పుడు చూపిస్తాను. ఒక దొండకాయని 4 భాగాలు లేకపోతే 6 భాగాలుగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా నిలువుగా. ఇట్లా వాటర్‌లో ఒక్క 5 మినిట్స్ పాటు బాయిల్ చేసేసి, వీటిని జల్లెడ పెట్టేసేసి వాటరన్నీ వార్చేసేసి ఆరబెట్టుకోవాలండి. కొంచెం ఒక 4, 5 మినిట్స్ మాత్రమే బాయిల్ చేయాలి. చూడండి తేమ లేకుండా ఇట్లా ప్లేట్‌లో ఒక గంట పాటు ఆరబెట్టేసుకోండి. ఇట్లా నీట్‌గా తీసేసుకొని చక్కగా మనం ఆరబెట్టేసుకొని తేమ లేకుండా చక్కగా ఆరబెట్టేసుకోవచ్చు. ఇంట్లో గూడా మనం ఈజీగా చేసుకునే పద్ధతండి ఇది. మనం ఇంట్లో టమాటో రసం గానీ, సాంబార్ గానీ పెట్టుకున్నప్పుడు ఇలా దొండకాయ 65 చేసుకుంటే చాలా బావుంటుందండి నంచుకోవటానికి. ఇప్పుడు ఇందులో ఏసే ఇంగ్రీడియెంట్స్ అన్నీ క్లియర్‌గా వినండి. నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఇట్లా చక్కగా ఆరబెట్టేసుకున్నాం కదండీ! చక్కగా ఇప్పుడు నేను 2 గంటలు బియ్యపిండి ఏస్తున్నాను. బియ్యపిండి కంపల్సరీ వేయాలండి. 2 గంటలు బియ్యపిండి వేశాను. కొంచెం శనగపిండి ఇప్పుడు బియ్యపిండి ఎంతేసానో అంతే శనగపిండి తీసుకోండి. ఇంకొంచెం ఎక్కువైనా పర్వాలేదండి. ఇందులో వాటర్ అసలు యాడ్ చేయకండి. ఎందుకంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసినయ్యే తీసాం కాబట్టి 5 మినిట్స్ బాయిల్ చేసుకున్నాము. 1 అవర్ పాటు మనం ఆరనిచ్చాము. కానీ ఇందులో తేమ అనేది ఉంటుందండి. శనగపిండి యాడ్ చేసినాక రుచికి సరిపడినంత మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. రాక్ సాల్ట్. కొంచెం హాఫ్ టీ స్పూను నేను పసుపేసాను. సాల్ట్ ఎక్కువ పట్టదండి. సాల్ట్ తక్కువ వేసుకోండి. ఫ్రై ఐటెమ్ అంటే కంపల్సరీ తక్కువే పడుతుంది సాల్టు. ఇప్పుడు హోమ్‌మేడ్ గరం మసాలా ఉంటుంది కదండీ! ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు ఇవన్నీ కలిపి పౌడర్ చేసి పెట్టుకొని ఉంటారు కదండీ! ఆ పౌడర్ ఒక స్పూన్ యాడ్ చేశాను. రుచికి సరిపడినంత కారం ఒకటి యాడ్ చేసుకోండి. కారం తక్కువే తీసుకోండి. నేనిక్కడ హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నాను. హాఫ్ కేజీ దొండకాయలని ఒక్క దొండకాయని వచ్చేసి 8 పార్ట్స్ లేకపోతే 6 భాగాలుగా నిలువుగా కట్ చేసుకున్నాను. ఇంకా సన్నగా ఉంటే చాలా బావుంటాయండి. తొందరగా ఫ్రై అవుతాయి కూడా. ఇక్కడ నేను చూపిస్తున్న విధానంలో కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేశానండి. కార్న్ ఫ్లోరు క్రిస్పీగా ఉండటం కోసం యాడ్ చేస్తాను. ఎందుకంటే కొంతమంది ఇష్టం ఉంటే యాడ్ చేయొచ్చు. లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. రుచికి సరిపడినంత కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను కరివేపాకు, కొంచెం అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ తిప్పి ఒక స్పూన్ మాత్రం ఏసానండి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను. ఇటంతా మిశ్రమాన్ని చక్కగా మనం చేత్తోనే ఒక్కొక్క ముక్కకి పట్టేటట్టుగా కలిపేసుకుందాము. ఇట్లా నీట్‌గా కలిపేసేసుకోండి. వాటర్ అస్సలు వేయకండి. ముక్కల్లో తేమ ఉంటుంది. అట్లా పిసుకుతూ చక్కగా మీరు ముక్కలకి మసాలా అంతా పట్టించేటట్టు మీరిట్లా కలిపేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత మీరు చక్కగా ఆయిలు కడాయిలో పెట్టేసుకోండి. ఆయిల్ పెట్టేసుకొని ఒక్కొక్కటిగా విడివిడిగా చక్కగా మీరు ఫ్రై చేసేసుకోండి. చాలా బావుంటాయండి. మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. పెళ్ళిల్లో, విందు భోజనాల్లో వాళ్ళు మాత్రమే చేస్తారని ఏం లేదండి. ఈజీ పద్ధతిలో మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చనమాట. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత చక్కగా ఫ్రై అవుతాయి ఈ దొండకాయలు. నేను హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నానిక్కడ. మీకు కావాలంటే కొంచెం ఫస్ట్ ట్రై చేసేటప్పుడు ఒక పావు కేజీ మాత్రం తీసుకొని ట్రై చేయండి. బాగా కుదిరిందంటే ఈసారి నెక్స్ట్ టైము మీరు ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చనమాట. ఇట్లా ఒక్కొక్కటిగా చక్కగా ఫ్రై చేసుకుంటూ పక్కన పెట్టేసుకోవాలండి. ఫ్రై అయినాక కూడా విడివిడిగా వచ్చేస్తాయండి. ఏమి అంటుకోవు. చాలా క్రిస్పీగా ఉంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇట్లా సాంబారు, టమాటా రసంలోకి, పప్పులోకి ఇలా ఫ్రై చేసుకోవడానికి చాలా బావుంటాయండి. మా ఆంధ్రాలో మాత్రం కంపల్సరీ విందు భోజనాల్లో, పెళ్ళిళ్ళల్లో ఈ దొండకాయ ఫ్రై మాత్రం ఉంటుందండి. 2 గుప్పిళ్ళు కరివేపాకు, 2 గుప్పిళ్ళు అదే ఆయిల్‌లో ఇట్లా పల్లీలు ఫ్రై చేసేసి అందులో వేసేయండి. కొంచెం కారం తినేవాళ్ళుంటే గనక కొంచెం 2, 3 పచ్చిమిర్చి కూడా నిలువుగా కట్ చేసి ఫ్రై చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి. చాలా ఈజీగా మనం ఇంట్లో చేసేసుకునే పద్ధతిలో నేను చూపిచ్చాను. మీకు నచ్చితే గనక ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్. ఇంతవటికి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.